హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ కరకరలాడే ఈ సన్నని కారపూస అండి. ఈ కారపూసను నూనె పీల్చకుండా క్రిస్పీగా ఎలా చేయాలో చూపిస్తానండి. మనం చేసుకున్న పిండి వంటలు ఏమైనా సరే ఇలా ఆయిల్ పీల్చకుండా చిన్న చిన్న టిప్స్ ఉపయోగించుకుని చేసుకుంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయండి. ఇవన్నీ మన అమ్మమ్మలు నేర్పించిన రెసిపీసే, కానీ అప్పుడు వాళ్ళు కష్టపడి చేసి పెడితే ఆ విలువ మనకు తెలిసేది కాదు. అమ్మమ్మల కాలం నాటి రెసిపీస్ని కొద్ది మార్పులు చేసి ఇప్పటి టేస్ట్కి తగ్గట్టుగా చేస్తున్నాం. వీటిని పిల్లల స్నాక్స్ బాక్సుల్లో కానీ ఈవినింగ్ స్నాక్స్లో కానీ చక్కగా తినేయచ్చు. క్రిస్పీగా మరికొంచెం స్పైసీగా చేసుకునే సన్నని కారపూసని ఎలా తయారు చేయాలో వాటి ప్రాసెస్ ఏంటో చూద్దామా. ముందుగా దీనికోసం పిండిని సిద్ధం చేసుకోవాలి. దీనికోసం 2 కప్పుల శనగపప్పుని 1 కప్పు బియ్యాన్ని తీసుకుని మరపట్టించుకున్నామండి. ఇలా మరపట్టించుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది పిండి బాగా మెత్తగా అయ్యేలా మరపట్టించుకోవాలండి. దాన్ని శుభ్రంగా జల్లించుకుని ఏమన్నా మురుములు ఉంటే తీసేసుకోవాలి. ఈ పిండిని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకుని ఇందులో కొంచెం సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ అనేది మీకు టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. ఇక్కడ మాకు కొంచెం పిండి ఎక్కువగా ఉండడం వల్ల కొద్దిగా సాల్ట్ ఎక్కువ పట్టింది. సాల్ట్ వేసిన తర్వాత ఈ పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఆ తర్వాత ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్న 100 గ్రామ్స్ పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, వెల్లుల్లి, జీలకర్ర వేసి పేస్ట్ చేసిన ఈ పేస్ట్ని వడపోసుకుని వేసుకోవాలి. వడపోయకుండా పచ్చిమిర్చి పేస్ట్ని అలా డైరెక్ట్గా వేయకండి. అలా వేయడం వల్ల చక్కెడంలోంచి కారపూస దిగదు. మనం ఎలాగూ పిండిని కలుపుకోవడానికి వాటర్ని యూజ్ చేస్తాం కాబట్టి ఆ వాటర్ వేసుకుంటూ ఇలా పేస్ట్ను వడపోసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి పేస్ట్లో ఉన్న కారం అంతా దిగేంత వరకు 2-3 సార్లు వడపోసుకోండి. ఈ విధంగా ఇలా పచ్చిమిర్చి వాటర్ పోసిన తర్వాత ఈ పిండిని అంతటిని బాగా మిక్స్ చేసుకోండి ముద్దలా అయ్యేంత వరకు. పచ్చిమిర్చి వాటర్ సరిపడకపోతే మరికొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలా ఉండలు లేకుండా మెత్తగా ముద్దలా అయ్యేంత వరకు కలుపుకోవాలి. పిండిని మరీ జారుడుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కలుపుకోవాలండి. ఇలా పిండిని మొత్తం కలిపేసుకున్న తర్వాత పొయ్యి మీద ఆయిల్ పెట్టుకుని వేడి చేసుకోవాలండి. దీన్ని మా సైడ్ జంతికల చట్రం అంటారు. ఇప్పుడు మార్కెట్లోకి చాలా వెరైటీస్ వచ్చేసాయి, కానీ ఎందుకో నాకు ఇందులోనే ఈజీగా అనిపిస్తుందండి. ఇది కూడా పాతకాలం నాటిదే. ఇప్పుడు ఈ రేకుతో పాటు మరో 5 రకాల జంతికల రేకులు ఉంటాయండి ఇందులోనే. ఇప్పుడు ఇందులో ముందుగా కలిపెట్టుకున్న పిండిని ఫిల్ చేసుకుని ఇలా కారపూసలా వత్తేసుకోవాలి మరుగుతున్న ఆయిల్లో. ఆయిల్ని విధంగా బాగా మరగనిచ్చి పొగలు వస్తున్నప్పుడు వేయండి. ఆయిల్ అనేది ఇలా మరుగుతున్నప్పుడు వేస్తే ఈ కారపూస పెద్దగా ఆయిల్ అబ్జర్వ్ చేయదండి. అంతేకాకుండా క్రిస్పీగా వస్తుంది. ఇలా ఈ కారపూస ఒక వైపు వేగిన తర్వాత మరొక వైపుకు టర్న్ చేసుకుని 2 వైపులా బాగా వేయించుకోండి. ఒక్కసారి మాత్రమే టర్న్ చేయండి. ఎక్కువసార్లు టర్న్ చేయడం వల్ల ఇవంతా బాగా విచ్చిపోతాయి. ఈ విధంగా కొంచెం గలగలలాడి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని పక్కన పెట్టేసుకోండి. ఈ విధంగా మిగిలిన పిండిని మొత్తాన్ని కూడా ఇదే ప్రాసెస్లో కారపూసలో వత్తేసుకోవాలండి. ఇలా మొత్తం వత్తేసుకున్న తర్వాత వీటిని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి. ఇవి అయిపోయేంత వరకు కూడా అస్సలు పాడవ్వవు. అసలు ఇలాంటి స్నాక్స్ అనేవి మనకి నిల్వ అయ్యేంత వరకు ఎక్కడ ఆగుతాయి చెప్పండి, ముందుగానే అయిపోతాయి. అందరూ చాలా ఇష్టంగా టైంపాస్ రెసిపీగా దీన్ని ఇష్టంగా తింటారు. నేను వీటిని ఆయిల్లోంచి తీసిన తర్వాత ఏ టిష్యూ పై కానీ ఏ పేపర్ పై కానీ వేయలేదండి. అయినా చూడండి అస్సలు ఆయిల్ కానీ ఏమీ అంటుకోవట్లేదు చేతికి. మీరు కూడా ఈ విధంగానే ట్రై చేసి చూడండి. కమ్మని కారపూసని చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.